డైజెస్టివ్ గ్లాండ్స్ ఈ డైజెస్టివ్ గ్లాండ్స్ వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి? మనం కాలేయము, లివర్, పిత్తాశయము, గాల్ బ్లాడర్, క్లోమము. ఇక్కడ మేజర్గా మనకి కాలేయము, క్లోమము, ఇది పిత్తాశయం అనేది ఒక కాలేయానికి అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ముందుగా కాలేయం గురించి చూద్దాం. కాలేయం, లివర్. కాలేయం యొక్క అధ్యయనాన్ని హెపటాలజీ అంటామండి. హెపటాలజీ అంటాం. ఎందుకు అంటే కాలేయంలో కాలేయం అనేది హెపటోసైట్స్ అనే వాటి కణాలతో ఏర్పడింది. హెపటోసైట్స్. ఈ హెపటోసైట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? హయ్యెస్ట్ రీజనరేటివ్ క్యాపబిలిటీ, అంటే అత్యధిక పునరుత్పత్తి శక్తి అండి. అత్యధిక పునరుత్పత్తి శక్తి, రీజనరేటివ్ క్యాపబిలిటీ ఆర్ కెపాసిటీ. రీజనరేటివ్ కెపాసిటీ, అత్యధిక పునరుత్పత్తి శక్తి ఉంది. ఈ అత్యధిక పునరుత్పత్తి శక్తి అంటే ఏంటంటే ఈ హెపటోసైట్స్ అనేవి క్రొత్త కణాలని ఉత్పత్తి చేసే లక్షణం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కాలేయంలో నియర్లీ 80 to 85% భాగాన్ని తొలగించినా ఇవి తిరిగి 2 నుంచి 3 వారాల్లోనే, జస్ట్ 2 నుంచి 3 వారాల్లోనే ఈ హెపటోసైట్స్ ఆ కోల్పోయినటువంటి భాగాన్ని తిరిగి ఏర్పరచుకుంటాయి. కాలేయానికి ఉన్నటువంటి మరో స్పెషాలిటీ, మానవ శరీరంలోని అతిపెద్ద గ్రంథి అండి. మానవుని శరీరంలోని అతిపెద్ద గ్రంథి. సో ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. గ్రంథి అండి, అతిపెద్ద అవయవం కాదండి, అతిపెద్ద గ్రంథి. అతిపెద్ద అవయవం అంటే చర్మము, అతిపెద్ద గ్రంథి అంటే కాలేయము. ఎంత ఉంటుంది ఇది అంటే సుమారుగా 1.2 to 1.5 kg బరువు ఉంటుందండి. ఇది మేజర్గా 2 లంబికలను కలిగి ఉంటుందండి. ఈ 2 లంబికలు, ప్రతి లంబిక కూడా షడ్భుజాకారంతో ఏర్పరచుకొని ఒక రకమైన పొరను ఏర్పరచుకొని ఉంటుంది. వాటిని గ్లిస్సన్స్ గుళిక అని కూడా గ్లిస్సన్స్ క్యాప్సూల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. గ్లిస్సన్ క్యాప్సూల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇది 2 లంబికలు, ప్రధానంగా 2 లంబికలు కలిగి ఉంటుంది. ప్రతి లంబిక షడ్భుజాకారం కలిగినటువంటి ఆకారంతో ఉండి దానిపైన ఒక సన్నటి లేయర్ తోటి నిర్మించబడి ఉంటుంది. సో దీని మొత్తాన్ని కలిపి ఒక్కొక్క షడ్భుజాకార లంబికలను కలిపి గ్లిస్సన్స్ గుళిక అంటాం. ఇక్కడ కాలేయం యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ఏంటి అని అడుగుతాడు. కాలేయం యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు ఏంటి అంటే గ్లిస్సన్స్ గుళికలండి. సో ఈ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ది లివర్ ఈజ్ కాల్డ్ గ్లిస్సన్స్ క్యాప్సూల్స్. ఈ కాలేయానికి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటి? ఇది మానవుని శరీరంలో రక్తము గడ్డగట్టకుండా ఉంచేటువంటి హెపారిన్ అనేటువంటి ప్రోటీన్ని ఉత్పత్తి చేస్తుంది. మానవుని శరీరంలో రక్తము గడ్డగట్టకపోవడానికి కారణం ఏంటి? ఎన్నోసార్లు అడిగాడండి. మానవ శరీరంలో రక్తము గడ్డగట్టకపోవడానికి కారణం ఏంటి అంటే హెపారిన్ అనేటువంటి ప్రోటీన్ ఉండటం. ఈ హెపారిన్ అనేటువంటి ప్రోటీన్ను కాలేయము తయారు చేస్తుంది. అందుకని దీన్ని రక్తస్కంద నివారిణి అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్, అంతేకాకుండా కాలేయం నుండి బైల్ జ్యూస్, పైత్యరసం విడుదలవుతాయండి. సో కాలేయం నుండి బైల్ జ్యూస్ విడుదలవుతుంది. ఇంకా కాలేయం ఏం చేస్తుంది? పిండ దశలో కొన్ని రక్త కణాలని, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ వంటి కణాలని పిండ దశలో కొద్ది మోతాదులో ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది అనేక రకాలైనటువంటి విటమిన్స్ని, మినరల్స్ని కూడా ఇది తయారు చేస్తుంది, సంశ్లేషణ చేస్తుంది.
అందుకనే కాలేయాన్ని కెమికల్ ఇండస్ట్రీ ఆఫ్ ది బాడీ అని పిలుస్తూ ఉంటారు. మానవుని శరీరం యొక్క రసాయన కర్మాగారం. ఎందుకు అంటే ఇది ఇంకొక పని కూడా చేస్తుంది. అధిక మొత్తంలో యూరియాని కూడా ఉత్పత్తి చేస్తుంది. అలానే డీఅమినేషన్ అనేటువంటి ప్రక్రియని చేస్తుంది. ఈ డీఅమినేషన్ అనేటువంటి ప్రక్రియలో ఆల్కహాల్ని ఎసిటాల్డిహైడ్గా వాటిని మరొక రూపాల్లోకి మార్చి దాని యొక్క విషతత్వాన్ని తగ్గిస్తూ వస్తుంది. సో ఈ డీఅమినేషన్ అనేటువంటి ప్రక్రియని చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది అంటే కాలేయము క్రొవ్వులని జీర్ణం చేయటంలో సహాయపడుతుంది. అనగా పైత్యరస సహాయంతో క్రొవ్వులని ఏం చేస్తుందండి? జీర్ణం చేస్తుంది. ఇంతకీ ఇప్పుడు పైత్యరసం గురించి ఒకసారి చూద్దాం. పైత్యరసంకున్న స్పెషాలిటీ చాలాసార్లు అడిగినటువంటి బిట్టు, ఇందులో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. పైత్యరసం యొక్క స్పెషాలిటీ ఏంటండి? పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు. ఈ పైత్యరసం రోజుకి సుమారుగా 1 నుంచి 1.5 లీటర్ రిలీజ్ అవుతుంది మనం తినేటువంటి ఫుడ్ మెటీరియల్ని బట్టి. ఇది సాధారణంగా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఇంకా ఈ పైత్యరసంలో చూస్తున్నట్లయితే 86% నీరు ఉంటుందండి. ఈ పైత్యరసంలో దాదాపు 86% నీరు ఉంటుంది. ఇంకా ఈ పైత్యరసంలో 2 రకాల అంశాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమేంటివి అంటే, ఒకటి వర్ణకాలు, కలర్ పిగ్మెంట్స్. ఈ వర్ణకాలు ఏమేమి ఉంటాయి మీకు తెలుసు. బైల్, రూబిన్, బైల్ వర్డిన్. సో ఇవి 2 కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనకి ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీ కణాలండి. వాటి యొక్క లైఫ్ టైం ఎంత అండి? 120 రోజులు. ఈ ఆర్బీసీ కణాలు 120 రోజుల తర్వాత ఏమవుతాయి? విచ్ఛిన్నమవుతాయి. ఎక్కడ విచ్ఛిన్నమవుతాయి? స్ప్లీన్. అందుకనే ఈ స్ప్లీన్ ఏమని పిలుస్తున్నాం? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక. సో ప్లీహాన్ని ఏమని పిలుస్తున్నామండి? గ్రేవ్ యార్డ్ ఆఫ్ ది ఆర్బీసీ అని పిలుస్తున్నాం. ఎప్పుడైతే ఈ ప్లీహంలో ఈ రక్త కణాలు విచ్ఛిన్నమవుతాయో ఆ క్రమంలో ఇక్కడ ఎర్ర రక్త కణాలపై ఉన్నటువంటి హిమోగ్లోబిన్ కూడా విచ్ఛిన్నమవుతుంది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమవుతుందో అప్పుడు బైల్ రూబిన్, బైల్ వర్డిన్ అనేటువంటి రంగులు ఏర్పడతాయి. ఈ పైత్యరసం సాధారణంగా ముదురు పసుపు, ఆకుపచ్చ రంగుని కలిగి ఉంటుంది. ఈ 2 కలవటం వలన లేత బంగారు మిశ్రమంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకపోతే ఇందులో ఏముంటాయి? వర్ణకాలతో పాటు లవణాలు, సాల్ట్స్ ఉంటాయండి. దీంతోపాటు సాల్ట్స్ ఉంటాయి. ఈ సాల్ట్స్ ఏం చేస్తాయి? ఈ సాల్ట్సే సోడియం, పొటాషియంల యొక్క సాల్ట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఎస్పెషల్లీ సోడియం కోలేట్, సోడియం డీకోలేట్, సోడియం డీఆక్సికోలేట్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ లవణాలు ఏం చేస్తాయంటే క్రొవ్వులని చిలుకుతాయి. సో అనగా క్రొవ్వులని గ్లెజరాల్ మరియు ఫ్యాటీ యాసిడ్స్గా క్రొవ్వులని సంశ్లేషణ చేస్తాయి. సో ఈ పైత్యరసం వలన ఏమవుతుందండి? క్రొవ్వుల సంశ్లేషణ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. సో ఇక్కడ ఫ్యాట్స్ అనేవి బాగా చిలకబడతాయి లేదా బాగా ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. ఇకపోతే పైత్యరసం, ఇది పైత్యరసం యొక్క ఫంక్షన్.